కిడ్నాప్ చేస్తే ఎందుకు చేశారా అనుకున్నాను. ఇదన్నమాట కారణం. ఇదంతా ఎవరు చేయించుంటారు? అదే అర్థం కావట్లేదు బాను. శృతిని ఇంట్లోంచి పంపించడం వల్ల ఎవరికి ప్రయోజనం ఉంటుంది? నాకైతే వేణు వాళ్ళ అత్త మంజరి మీద అనుమానంగా ఉంది. కారణం ఎవరైనా నా చెల్లెలు ఆ ఇంట్లోనే కాదు, భర్త మనసులోనూ స్థానం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. శృతి ఎంత బాధపడుతుందో తెలుసా? శిరీష ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంటే నచ్చ చెప్పాల్సింది పోయి ఇష్టమైతే ఉండు, కష్టమైతే వెళ్ళిపో అన్నావు. మరేం చేయమంటావు? నా చెల్లెల్ని ఇంటికి తీసుకురావద్దంటావు. ఈ పరిస్థితుల్లో నేను కాక నా చెల్లెల్ని ఎవరు ఆదుకుంటారు? శిరీష నా మీద కోపంతో వెళ్ళిపోయినా ఉండటానికి పుట్టినిల్లుంది. నేను కూడా కాదని పంపించేస్తే నా చెల్లెలు ఎక్కడికి వెళ్తుంది? అయినా శిరీషని శృతిని ఒకటి చేసి ఎలా మాట్లాడగలుగుతున్నావు? శిరీష ఎలాంటిదైనా కావచ్చు, తను నా చెల్లెలు. నీ చెల్లెలి జీవితం బావుండాలని నువ్వెలా కోరుకుంటున్నావో నా చెల్లెలి జీవితం బావుండాలని నేను అలాగే కోరుకుంటున్నాను. ఇంకా ఏంటమ్మా విశేషాలు? విశేషాలంటూ పెద్దగేం లేవురా. శృతిని పుట్టింటికి తరిమేశాం కదా. రాత్రి రాజలక్ష్మి వేణుకి తెలియకుండా శృతిని కలవడానికి వెళ్ళింది. తిరిగొస్తూ నాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. ఈమె చాలా డేంజర్ లా కనిపిస్తుందమ్మా. దానికంత సీన్ లేదులేరా. వేణు ఇప్పుడు ఫుల్గా మన గ్రిప్ లో ఉన్నాడు. రాత్రి రాజలక్ష్మి శృతిని చూడ్డానికి వెళ్ళింది. అందుకే ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని ఒక్క మాట గనక వేణుతో చెప్పుంటే ఈ క్షణంలోనే రాజ్యలక్ష్మిని ఇంట్లోంచి బయటికి గెంటేసేవాడు. ఆ పనేదో చేసుండాల్సింది కదా. రాజ్యలక్ష్మిని పంపించటం కష్టం కాదురా, కానీ పంపిస్తే ఆస్తి పోతుంది కదా. ఆస్తిలో ఒక్క చిల్లి గవ్వ కూడా వదలటానికి వీల్లేదురా. అన్ని వాటాలు చివరికి మనకే దక్కాలి. వాళ్ళు శాశ్వతంగా విడిపోవాలి. ఒకసారి దూరమయ్యాక ఆ దూరాన్ని శాశ్వతం చేయడం పెద్ద కష్టమేం కాదు. అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయి. కంగ్రాచులేషన్స్ అమ్మా, నువ్వు తల్లివి కాబోతున్నావు. ఇంత శుభవార్త విన్నా కూడా ఆ కళ్ళలో నీళ్ళేంటమ్మా? సంతోషించడానికి నాకేం మిగిలిందన్నయ్యా? ఏ ఆడపిల్లైనా తాను తల్లి కాబోతున్నానన్న విషయం మొదటిసారిగా తన భర్తతో చెప్పుకోవాలనుకుంటుంది. ఆ భర్తే నన్ను వద్దు పొమ్మన్నాక ఇక ఈ సంతోషాన్ని ఎవరితో పంచుకోవాలి? చూడమ్మా, ఈ సమస్యలన్నీ దూరం చేయడానికి వచ్చిన శుభవార్త ఇది. ఈ వార్త వినగానే వేణు మనసు మారిపోతుంది. నిజమమ్మా, వేణు మనసు మార్చడానికి, మళ్ళీ మీ ఇద్దరిని ఒకటి చేయడానికి మావయ్య గారే నీ కడుపును పుట్టబోతున్నారు. అవునమ్మా, మావయ్య గారే పుట్టబోతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే వేణు ఎలా పరిగెత్తుకుంటూ వస్తాడో చూడు. ఆయన ఫోన్ చేశారన్న విషయమే చెప్పడానికి వచ్చుంటే ఆ విషయం ఏంటో కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకమ్మా అంత ఆవేశపడతావు? ఇప్పుడు నేను చెప్పబోయే శుభవార్త వింటే నీ కోపం మొత్తం పోతుంది. అవునమ్మా, మీ నాన్నగారికి మీరంటే ప్రాణం కదా. మీ మీద ఇంకా మమకారం పోక మీ అందరి ప్రేమ పొందడం కోసం మళ్ళీ ఇంట్లో పుట్టబోతున్నారమ్మా. శృతి తల్లి కాబోతుంది. ఈ ఇంటికి వారసుడు పుట్టబోతున్నాడు. వెంటనే ఈ విషయం వేణుతో చెప్పమ్మా. నేనెందుకు చెప్పాలి? వాళ్ళు వేణుతో మాట్లాడరా? మాట్లాడటానికి ప్రయత్నించారంటమ్మా, కానీ లైన్ దొరకలేదో లేకపోతే కోపంతో వేణు లిఫ్ట్ చేయలేదో వెంటనే ఇంటికి ఫోన్ చేశారు. కథ ఇలా మలుపు తిరిగిందేంటి? వారసుడు పుట్టబోతున్నాడన్న సంతోషంలో వేణు శృతిని ఇంటికి తీసుకొస్తే తీసుకొస్తే ఏంటి, ఆ రాజ్యలక్ష్మి ఖచ్చితంగా తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తుంది. అదే జరిగితే ఇంత కష్టపడి వేసిన ప్లాన్ బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. ఏదో ఒకటి చెయ్యాలి. వేణు మనసు శృతి వైపు మళ్లకుండా అడ్డుపడాలి.